హైవర్స్ నేను గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను. నేను చూసినంతలో ఒక్కళ్ళలో కూడా క్రైస్తవులు పెళ్లి చేసుకున్నా, ముస్లిమ్స్ పెళ్లి చేసుకున్నా, వేరే పెళ్లి చేసుకున్నా, ఏ హిందువు కూడా మా హిందూగా నువ్వు మారు అని నాకు తెలిసిన అడిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పెళ్లికి ముందే క్లారిటీ, బొట్టు పెట్టుకోవాలి, ఇంట్లో పూజలు చేయాలి, నీకు ఇష్టమైతే ఓకే, లేదంటే వదిలే అని డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదు నువ్వు అలా కాదు నచ్చుకుంటే అలా ఉండని వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నేను చూడలే. బట్ క్రైస్తవుల విషయంలో, ముస్లిం విషయంలో ఎంతోమందిని చూశాను. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ లవ్ జిహాదీ పేరుతో దారుణంగా పెళ్లి చేసుకున్న మతం మార్చి అదొక చంపటాలు, లేదన్నప్పుడు అమ్మేయడం లేదా చూస్తున్నప్పుడు ముస్లిమ్సే కనిపిస్తూ ఉన్నారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు. నేను వారిని అడిగినప్పుడు కూడా అటువంటి వాళ్ళు మూర్ఖులు ప్రతి మతంలో ఉంటారు, కానీ మా దాంట్లో ఈ మధ్య బాగా పెరిగిపోయారు అటువంటి వాళ్ళు, కర్మ ఏం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే అంటున్నా, షేక్ రయీఫ్ వాడి వయసు 42 సంవత్సరాలు. మరి వీడికి భాగ్యశ్రీ అని చెప్పేసి ఆ పిచ్చి పిల్ల 30 సంవత్సరాలు. ఆ పిల్లతో వీడికి లవ్ ఏంటో. ఇదంతా ఎక్కడ మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ దగ్గర నేపాల్ నగర్, బుర్హాన్పూర్లో ఇండస్ట్రీ దగ్గర నేపాల్ నగర్. ఇది మహారాష్ట్ర నియర్ బై ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంట. మతం మారు పెళ్లి చేసుకుందని చెప్పేసి అంటాడంట. లేదు పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత మతం మారు అంటాడు. ఆ అమ్మాయి కాదుకూడదు అంటూ ఉందట. మధ్యలో వాడు ఆ అమ్మాయిని కొడుతున్నాడు, తిడుతున్నాడంట. ఆ అమ్మాయికి ఒక చెల్లి ఉంది, పేరు సుభద్ర. మరి ఆ ఎర్రుబగుదైనా ఆ పిచ్చిదైనా కానీ ఏం దాకా వాడేంటి వచ్చి వాళ్ళ మతంలోకి మారని చెప్పేసి ఇలా కొడతాం ఏంటి, తిడతాం ఏంటి, నువ్వు ఎందుకు తట్టుకుంటున్నావు ఏంటి అడగాల, పునని పోలీస్ కేసు పెట్టాలా? అది చేయలేదు వాడు. నిన్న వాడు వచ్చి ఎంత ఘోరంగా అంటే గొడ్డుని మొదటి బాధి చంపేశాడు. నువ్వు మతం మారమంటే మారవా? అరే అదేమంటే నీ మతంలోనే ఉంటానంటావా అంటూ, నా దేవుడే గొప్పడు, ఉన్నది ఒకడే అంటూ పిచ్చి నా చెప్పేది సైకోలండి వాళ్ళు. మత పిచ్చితో, మత మౌఢ్యంతో ఒక్కడే దేవుడు, మా మతమే ఒకటే అన్నట్టు ఎవడైతే ఉంటాడో వాడు ఎవడైనా, అది ఏ మతమైనా సరే, వాళ్ళు పిచ్చలు సైకోగాళ్ళు. అటుంటే దూరంగా ఉండండి. అన్యాయంగా పాప అమ్మాయిని చంపేశాడండి. దొరికాడు కానీ ఏం లాభం? అన్యాయం చనిపోలే ఆ పిల్ల. అదేదో మొట్టమొదటే వాడు కనుక మత పిచ్చి కనుక ప్రదర్శించినప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, వాడు ఎప్పుడైతే కొట్టాడో అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, ఎంత దూరం రాకపోతుంది కదా, అమ్మాయి బతికేది కదా. అన్యాయంగా చనిపోయింది ఈరోజు. సో నేను మరలా చెప్తున్నా, గతం కూడా ఇదే చెప్పా, ఎవరు ఏమనుకున్నా పర్లా. ఫస్ట్ థింగ్, లవ్ మ్యారేజ్ అన్న విషయంలో దయచేసి ఇప్పుడు ఎవరు ఆలోచన చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ అన్నదానికి ఎవరికి మీనింగ్ తెలియట్లేదు. ప్రేమ అంటే లస్ట్, సెక్స్ ఇలాగ ఆలోచిస్తున్నారు. అది ఒకరితోనా ఇద్దరితోనా 100 మందితో కూడా తెలియట్లా, అడ్డదిడ్డం బిహేవ్ చేస్తున్నారు. సో ఇటువంటి మూమెంట్లో ప్రేమ జోలికి పోదు. ఒకవేళ వెళ్ళేటట్టు అయితే మీ కళ మీద నిలబడి మీకంటే ఒక తోడు కావాలనుకున్నప్పుడు, వారు కూడా మీ ఆలోచన తగ్గట్టుగా ఉండాలనుకుంటే, అప్పుడు వారితో కలిసి అడుగేద్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ముందు మాట్లాడుకొని ఆ తర్వాత పెద్దలతో మాట్లాడడం, వాళ్ళని ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకోండి. అప్పుడు కూడా ఒకవేళ మతాలు వేరైతే మరి ఆ తర్వాత ఎలా ఉండాలి ఏంటి క్రాస్ చెక్ చేసుకున్నాకే అడుగులైతే వేయండి. ఇది నేను చెప్పదలుచుకుంది. అంతేగాని అసలు ముస్లిం ప్రేమించవద్దు, అసలు ముస్లింతో మాట్లాడొద్దు, ఆ క్రిస్టియన్ జోలికి పోవద్దు, క్రైస్తవ మీ దెబ్బలు రాయొద్దు, హిందువులు మీలో మీరే, అంతా మీరే, ఇటువంటి పిచ్చి కబుర్లు, ఇటువంటి పిచ్చి మాటలు నేను చెప్పను. మనమంతా మనుషులు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఓవరాల్ మొత్తం చూసుకుంటున్నా అంతా కూడా ఉన్నది సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది, పవిత్రమైనది అర్థం. దీని నుంచి రకరకాల మతాలను వచ్చేసాయి, అందులో నో డౌట్. అందుకే మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎక్కడో చోట శివుని లింగాలు కనిపిస్తున్నాయి, శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. హిందూ మతానికి చెందినటువంటి, ఈ మధ్య హిందూ మతం అంటాం, గతం సనాతన ధర్మం అని అనేవాళ్ళు. దాని సరే ఆనవాళ్ళు ఎక్కడ చోట దొరుకుతూనే ఉంటాయి. క్రైస్తవం వయసు ఎంత అండి మతానికి? 2000 సంవత్సరాలు. యూదులు 2500 సంవత్సరాలు. ముస్లింలు 1400 సంవత్సరాలు, 1800 సంవత్సరాలు. మరి అంతకుముందు ఏముంది? ఒక హిందూ మతమే. సనాతన మతం కూడా వద్దండి, సనాతన ధర్మం ఇది నేను చెప్పేది. సో అంతా అదేనండి. మధ్య మధ్యలో ఎవరెవరో వచ్చారు, ఏవో చెప్పారు, మారిపోతున్నారు. హిందూ మతంలోనే ఎంతమంది ఆ బాబా భక్తులు, ఈ బాబా భక్తులు, ఆయన గురువు మాకు, ఆయన చెప్పింది వెంట ఎంతమంది ఎలా. అలాగే ముస్లింలు వచ్చేసి సున్నీలు, షియాలు, ఇంకా వేరే రకాలు. క్రైస్తవులు వచ్చేసి ఆ సంఘం, ఈ సంఘం. అనేది అదే. నన్ను ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటూ ఉన్నా, నాకు వ్యూస్ వస్తాయా రావా, సబ్స్క్రైబ్ వస్తారా రారా, ఇలా అనుకో, నేను ఉన్న విషయాన్నే చెబుతా. ఓకేనా? సో ఇప్పటికన్నా సాటి మనుషులలో మానవత్వం ఉంటే దగ్గరికి తీయండి, లేదంటే ఆవిడ దూరం పెట్టండి. మతోన్మాదం ఉన్నటువంటి మాత్రం అసలు దరిదాపు కూడా రానియకండి. ఏ మాత్రం తేడా ఉందంటే ముందుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాడు.